పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ను విస్మరించిన ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని మంత్రి క్యాంప్ ఆఫీసులోని నస్పూర్ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించకుండా అధికార యంత్రాంగం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పుష్కరాలు, మంచిర్యాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలు, రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి స్థల పరిశీలనకు వచ్చిన సమయంలో పార్లమెంటు పరిధిలో ఇందిరమ్మ చీరల పంపిణీలో కూడా ఎంపీకి ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని మండిపడ్డారు. దళితుడనే కారణంతో అవమానిస్తున్నారా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఎంపీకి జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ వంశీకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం, వంశీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి వంశీకృష్ణ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా వెంకట స్వామి గారు, మరి వారి పేరు గుర్తుకొస్తుంది. పెద్దపల్లి అంటేనే కాకా ఫ్యామిలీ. మరి గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుండి మరి గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వంశీకృష్ణ గారు ఎంపీగా గెలుపొందిన తర్వాత మరి పలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, మరి ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, గడ్డం వంశీకృష్ణ గారి ఫోటో పెట్టకపోవడం, మరి వారి పేరు పెట్టకపోవడం, దాన్ని మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే ఏ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు మరి వంశీకృష్ణ గారిని అవమానిస్తున్నారో వారిని డిమాండ్ చేస్తున్నాం. మరి మంచిర్యాల అసెంబ్లీలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కావచ్చు, కాళేశ్వరం పుష్కరాలు కావచ్చు, మొన్నటికి మొన్న ఇందిరమ్మ చీరల పంపిణీ కావచ్చు, ఇలా పలు కార్యక్రమాల్లో ఎంపీ గారి ఫోటో పెట్టకపోవడం, వారి పేరు పెట్టకపోవడం, ఇది వారికి కూడా అవమానమే. ఒక పార్లమెంటు సభ్యులు మీరు అతన్ని గౌరవిస్తేనే ఎమ్మెల్యేలకు విలువ ఉంటుంది.